హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చిలకడ దుంప పచ్చడి. సో చాలామందికి ఇది బెల్లంతో ఉడికించి తినడమే తెలుసు, కానీ దీనితో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చిలకడ దుంపలు చూశారు కదండి, ఇవి తొక్క తీసి 1 కప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, చింతపండు. వీటికి పోపు కోసం మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు. ఇప్పుడు 1 కప్పు చిలకడ దుంపలు, అలాగే మన కారంకి తగినంత పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి రుబ్బుకుందాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మనం 1 కప్పులోకి తీసుకుందాం. ఈ పోపుని ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకుందామండి. ఈ పచ్చడి సేమ్ మనకి కొబ్బరి పచ్చడి లానే ఉంటుంది. చిలకడ దుంప పచ్చడి తయారు అయిపోయిందండి. సో ఈ పచ్చడి మనం అన్నంలో కానీ టిఫిన్స్లో కూడా మనకి బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.